నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను మీ శంకర్ ప్రవీణ్. అసలు ప్రజాపాలన అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ప్రజల సమస్యలు ఏమున్నాయో అడిగేందుకు పోకుండా అడ్డుకోవడం ప్రజాపాలన. ప్రజల బాధలు బయటకు తెచ్చేందుకు మీడియా పోతే వారి మీద దాడులు చేయడం, రౌడీమికులతో బెదిరించడం, చేజింగ్ చేసి భయపెట్టడం ప్రజాపాలన. కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రతిపక్ష పార్టీలు పోతే రాళ్ళ దాడులు చేస్తారా? అసలు రాష్ట్రంలో ఏమవుతుందో ఒకసారి మాట్లాడుకుందాం. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందా? ఏం పాలన నడుస్తుంది? నోరు తెరిస్తే ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఎటువైపు నడిపిస్తున్నారు? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? వరదలల్లా ఇండ్లు కొట్టుకుపోయి, ఇంట్లో సామాన్లు, తినే వంట పదార్థాలు, వంట సామాన్లు అన్నీ కొట్టుకుపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులను, వరద బాధితులను పరామర్శించేందుకు, వాళ్ళ ధైర్యం నింపేందుకు పోతే ప్రతిపక్షాల మీద రాళ్ళ దాడులు చేస్తారా? రాళ్ళు విసులుతారా? కర్రలతో కొట్టేదానికి వస్తారా? అసలు ప్రజాపాలన అంటే ఇట్లనే ఉంటుందా? ప్రజలను కలిసేందుకు, ప్రజల బాధలను బయటపెట్టేందుకు వెళ్తే మీడియా మీద దాడులు చేస్తారు. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తారు. ఇదేనా రాష్ట్రాన్ని పరిపాలించేత్తరని చెప్పేసి న్యూస్ లైన్ ప్రశ్నిస్తుంది. అంటే ప్రజలకు ఎవరు పోదా? ప్రజల దగ్గరికి ఎవరు పోవద్దు. రైతుల రుణమాఫీ అయిందని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పోతే మహిళా జర్నలిస్టులు, మహిళలను కూడా జరగకుండా వాళ్ళ మీద దాడులు చేస్తారు. స్వయంగా సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లె దాడులు చేశారు. కెమెరాలు గుంజుకున్నారు, చిప్పులు గుంజుకున్నారు. సరితా విజయరెడ్డి అనే మహిళా జర్నలిస్టులు ఆమె లూకేసి బురదలో పడిపోయారు. అసలు ఆమె అడిగింది ఏముందాడా? ఆమె కాంగ్రెస్ పార్టీల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి, కొండారెడ్డిపల్లి గ్రామం దగ్గర నుంచి దోసుకున్నది ఏముంది? ఎందుకంత కోపం, ఎందుకంత అక్కసు మీడియా మీద? కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫార్మసిటీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి న్యూస్ లైన్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే న్యూస్ లైన్ టీం మీద, జర్నలిస్ట్ శంకర్ మీద హత్యా ప్రయత్నం చేస్తారు. రోడ్డంబడి కార్లు వెళ్ళిపోతుంటే కార్లతో చేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తారు. FTL పరిధిలో ఉంది, హైడ్రా ఇంటిని కూల్ చేస్తుందని వార్త కవర్ చేసేందుకు ఆర్టీవీకి చెందిన ఒక జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు తిరుపతి రెడ్డి ఇంటికి పోతే ఆమెను బెదిరిస్తారు. అంటే క్షేత్రస్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో నిజాలు ఏంటని బయటపెట్టే మీడియా ఉండొద్దా? ప్రజలకు నిజాలు చెప్పే మీడియాను, జర్నలిస్టును బెదిరిస్తారా? చంపేందుకు ప్రయత్నం చేస్తారా? అంటే ప్రజాపాలనలో ప్రజలను కలిసే స్వేచ్ఛ హక్కు జర్నలిస్టులకు, మీడియాకు, ప్రతిపక్షాలకు లేదా? వరదలు వచ్చి తెల్లారి వరకు ఉండే అనుకున్న ప్రాణాలు కాపాడుకొని బిక్కుమంటూ ఏడుస్తున్నారు ఖమ్మం ప్రజలు. 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం నుంచి, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరికి కూడా తీరికలేదా? ఓట్లప్పుడు ప్రజలు కావాలి, కానీ ప్రజలు పాటలు పడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. వారితో మాట్లాడి వాళ్ళ కన్నీళ్ళు తుడిచే బాధ్యత తీసుకోవాలి కదా. ప్రభుత్వం అన్నప్పుడు ఉత్తనే ఓపెన్ టాప్ కార్లో రోడ్ షో చేసి ఉత్తర చేతులు ఒప్పుకుంటూ పోతే అయిపోతుందా? ఏమనంటే గత ప్రభుత్వం చక్కగా చేయలేదని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు వాళ్ళ మీద ఏడుచుడు చేస్తున్నారు. వాళ్ళు చక్కగా చేయలేదనే కదా ప్రజలు మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంకా దిగిపోయిన వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? పోనీ ప్రజలు వాళ్ళకు ధైర్యం చెప్పనీకే, ప్రజలకు ధైర్యం చెప్పనీకే ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా, గత ప్రభుత్వ ప్రతినిధులుగా, మాజీ మంత్రులుగా ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఖమ్మం పోయారు. వాళ్ళ మీద రాళ్ళ దాడులు చేస్తారా? రాళ్ళతో కొడతారా? అంటే ప్రజలను కలవడం ఈ రాష్ట్రంలో మీడియాకు, ప్రతిపక్షాలకు నిషేధం ఉందా? ప్రజలను కలవద్దా? ప్రజాపాలనలో ప్రజలను కలుసుడు నేరమా? అంటే మీరు చెప్పి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే గిట్నే ఉంటుందా? గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టి మీడియా మీద, ప్రతిపక్షాల మీద నిషేధం పెట్టి పరిపాలన చేసింది. చీకటి రోజులు అని చెప్పి చరిత్రలో ఘనంగా రాసుకున్నది. మళ్ళీ ఆ వారసత్వాన్ని తెలంగాణ ప్రజలకు మీరు చూపించాలనుకుంటున్నారా? అదేనా మీరు తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం? ఇది తెలంగాణ. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు కొంచెం చైతన్యం ఎక్కువ ఉంటుంది. కట్టేసి కొడతాం, నోర్లు మూపిస్తామంటే అసలు నడవది. ఈ రౌడీ రాజకీయాలు, ఈ దాడుల సాంప్రదాయాలు తెలంగాణలో నడవయి. ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. మీ రాహుల్ గాంధీ అంటాడు కదా, ప్రజాస్వామ్యం, దేశంలో ప్రజాస్వామ్యం కావాలని. రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి. ముందుగా రాష్ట్రంలో మీరు అమలు చేయండి, ఆ తర్వాత రాహుల్ గాంధీ నినాదం చేయమని చెప్పండి. ఇట్లా కాదు, మేము ఇట్నే వ్యవహరిస్తామంటే ప్రజలే మిమ్మల్ని దూరం కొట్టే రోజులు ముందు ఖచ్చితంగా మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.